20 మందికి పైగా అందులో చిక్కుకొని ఆర్తనాదాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. చూడండి, ఇంకా ఒకవైపు అక్కడికి ఫైర్ ఇంజిన్ చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తోంది, మరోవైపుగా ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి, ఇంకా మండుతోంది. లోపల ఇంకా రియాక్టర్ పేలిన తర్వాత ఆ మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. పోలీసులు అక్కడ ఆ ఘాటు వాసనకి ఎవరు కూడా ఉండద్దు అని చెప్పి అందరు కూడా అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున మరోసారి పేలుడు సంభవించే అవకాశం ఉంది. మళ్ళీ ఈ మంటల దాటికి మళ్ళీ పేలుడు సంభవించే అవకాశం ఉందని చెప్పి అందరూ కూడా అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఎవరిని కూడా ఉండనివ్వడం లేదు. స్థానికులందరినీ కూడా సురక్షిత ప్రాంతాల వైపుగా తరలించే ప్రయత్నం. చూడండి, ఇక్కడ వాటర్ ట్యాంకర్ వెంటే ఉంది. ఫైర్ ఇంజన్ కాదు, వాటర్ ట్యాంకర్ కూడా ఉంది. ఎప్పటికప్పుడు వాటర్ ట్యాంకర్ని కొత్త ట్యాంకర్లు తీసుకొచ్చి ఆ ఫైర్ ఇంజన్ సిబ్బంది ఒకవైపు వాటర్ నింపుతూనే మరోవైపుగా స్ప్రే చేస్తూ ఉన్నారు. అదంతా నురగే, అక్కడ మీకు కనిపించేదంతా నురగే, అక్కడ కనిపించిన తెల్లది మొత్తం కూడా నురగే. సో మంటలు ఇంకా ఎగిసిపడుతున్నాయి. మరింతగా అక్కడే ప్రమాదం పెరక్క ముందు అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించే పనిలో అక్కడ అధికారులు ఉన్నారు. సో పోలీసులు ప్రయత్నం చేరుకున్నారు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. 20 మంది ఇంకా లోపల చిక్కున్నారు. 20 మంది లోపల చిక్కున్నారు. వారంతా కూడా ఆర్తనాదాలు చేస్తున్నారు. ఈ స్పాట్లో నుంచి మా ప్రతినిధి పెట్రిషా అందుబాటులో. పెట్రిషా, సో ఎటువంటి సహాయక చర్యలు కొనసాగుతున్న అధికారులు ఏం చెప్తున్నారు? ఇంకా లోపల ఎంతమంది ఉన్నారు? ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? ఏ షిఫ్ట్లో ఉండగా జరిగింది? కార్మికులు ఎంతమంది లోపల చిక్కున్నారు? భారీగా చూస్తుంటే కూడా అదుపులోకి తీసుకెళ్ళడం అయితే చేస్తున్నారు. బికాస్ చూస్తుంటే కూడా చాలా భయంకరంగా అంతా కూడా అన్నింతా కూడా బయటకు వచ్చిన కూడా చూడవచ్చు. కూడా కార్మికులు అదే కాకుండా బయటకు కూడా చేరుకున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ గురయ్యారని కూడా ఒకటే చూడండి, ఆ విజువల్స్ మీరు గమనిస్తూ ఉంటే మంటలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఒకవైపు స్ప్రే చేస్తున్నారు, నీళ్ళని చల్లుతూ ఉన్నారు. ఆ మంటల్ని ఆర్పే ప్రయత్నం అక్కడి ఫైర్ సిబ్బంది చేస్తున్నారు. వెంటనే ట్యాంకర్లు కూడా ఉన్నాయి. వాటర్ ట్యాంకర్ అక్కడికి చేరుకున్నాయి. 10ల సంఖ్యలో వాటర్ ట్యాంకర్లు చేరుకున్నాయి. అక్కడ చూడండి, మొత్తం కెమికల్ అంతా నురగ్గా మారిపోయి నురగ మొత్తం కూడా అక్కడ పెద్ద ఎత్తున నురగ వచ్చింది. ఆ సిగాచి కెమికల్ ఫ్యాక్టరీలో మొత్తం మీద ఆ నురగ ఆ వాసన తట్టుకోలేక అధికారులు అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది కూడా మాస్కులు ధరించారు. అక్కడి నుంచి ఎవరు కూడా రాకుండా, లోపలికి రాకుండా, ఘటనా స్థలం వరకు ఎవరు రాకుండా అధికారులు అడ్డుకుంటూ ఉన్నారు. బికాస్ అక్కడ పెద్ద ఎత్తున ఘాటు వాసన, కన్నీళ్లు పెడుతున్న వాసన, కన్నన్నీ కూడా మంటలు మండుతూ ఉన్నాయి. అటువంటి ఒక వాసన, ఒక ఇబ్బందికర పరిస్థితి అక్కడ నెలకొంది. ఒకవైపు కింద నీళ్లు చల్లుతూ ఉండగానే మరోవైపుగా పైన మంటలు మండుతూ ఉన్నాయి. ఇంకా ఈ రియాక్టర్ పేలిన తర్వాత ఈ స్థాయిలో మంటలు మండడంతో పాటుగా ఇది మరింతగా వ్యాపించే అవకాశం ఉంది. మరో చెట్టుకు చేరుకునే అవకాశం ఉంది. మరో దగ్గర కూడా ఈ రకంగానే కొంత ఈ ప్రమాదకర సిచ్యువేషన్లో పేలుడు సంభవించే అవకాశం ఉందని చెప్పి అక్కడ ఎవరు రాకుండా అందరూ కూడా అడ్డుకొని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. మీరు చూడండి, అది మొత్తం నురగే గాల్లోకి ఎగిసిపడుతోంది, గాల్లోకి లేస్తోంది నురగంతా కూడా. ఆ నురగంతా కూడా గాల్లోకి ఎగిసిపడుతోంది. అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది కూడా ఆ ఘాటు వాసనని తట్టుకోలేకపోతున్నారు. కళ్ళలోంచి నీళ్లు వస్తూ ఉన్నాయి. ఘాటు స్మెల్ చాలా చాలా దారుణంగా అక్కడ స్మెల్ వస్తున్నట్టు తెలుస్తోంది. మా ప్రతినిధులు అక్కడ అందుబాటులో ఉన్న లైవ్లో సో తాజా సమాచారాన్ని ఇస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు. సో ప్రస్తుతానికైతే 15 మందికి అక్కడ మరణాలు సంబంధించినట్టు తెలుస్తోంది. 15 మంది మరణించారు. 20 మందికి పైగా చాలా తీవ్రంగా గాయాలైపోయి ఇంకా ఆ లోపలే ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. వారి యొక్క ఆర్తనాదాలు బయటికి వినిపిస్తున్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి పెట్రిషా అందుబాటులో ఉన్న. పెట్రిషా, సో ఏ సమయంలో జరిగింది, ఏ షిఫ్ట్లో జరిగింది ఈ సంఘటన? సో ఆ సమయంలో ఎంతమంది కార్మికులు ఉన్నారు లోపల? రైట్, ప్రస్తుతం ఇదే లొకేషన్లో అయితే మనం ఉన్నాం. దాదాపు 14 నుంచి 18 వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఒకవైపు ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా చేరుకున్న పరిస్థితి. ఆ మంటలను అదుపులోకి తెస్తున్నారు. ఒకటేసారి గాయపడారని కూడా తెలుస్తుంది. పైన ఒళ్ళు కారిపోయినారని కూడా తెలుస్తుంది. ఇప్పుడే పోలీసు కానీ అధికారులు కూడా మొత్తం మీద రియేటర్ని అదుపులోకి తెచ్చే ప్రయత్నం అయితే చేశారు. దాదాపు 20 మందికి పైన గాయాలు జరిగినట్టు తెలుస్తుంది. సిగాసి
పరిశ్రమనే ప్రస్తుతం మనమును ఫైర్ సేఫ్టీ కూడా అధికారులు తమంత శాయశక్తులు కూడా ప్రయత్నించి పొగనంతా కూడా అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కంపెనీ అంతా కూడా బల్క్ రా మెటీరియల్ అంతా కూడా ఏదైతే ఫుడ్ మెటీరియల్స్ కానీ మెడిసిన్స్కి క్రియేట్ చేసే అదంతా కూడా ఇక్కడ నుంచే సప్లై అవుతుంది, అంటే అక్కడ నుంచి వేస్తారని కూడా తెలుస్తుంది. ప్రాథమిక చూసుకుంటే కూడా కొంతమంది అంటే దాదాపు 20 నుంచి 30 మెంబర్స్ వరకు గాయపడ్డారు. స్థానికంగా ఉన్న హాస్పిటల్కి తరలించారని తెలుస్తుంది. దాదాపు 14 నుంచి 18 వరకు చనిపోయారని కూడా తెలుస్తుంది. అంటే అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎంతమంది చనిపోయారని కూడా ఇప్పటి వరకు అయితే ఏది చెప్పలేరు. అధికారులు కూడా రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. దట్టమైన పొగలు అయితే వస్తున్నాయి. సాధారణంగా చూస్తుంటే కూడా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా చాలా మంది బయటపడి వచ్చినట్టు అవకాశాలు ఉంటాయి, కానీ ఇక్కడ మాత్రం పోలీసులు ఉండనివ్వట్లేదు. చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అని కూడా చెప్తున్నారు. దాదాపు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఉన్నారని కూడా ఇప్పటివరకు అయితే క్లారిటీ రాలేదు. గతంలో కూడా సంగారెడ్డి లిమిట్స్లో కూడా అనేక ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్ ఉన్నాయి, రా మెటీరియల్ ఇండస్ట్రీ ఫ్యాక్టరీస్, ఇటువంటివి కూడా రా మెటీరియల్స్ ఫుడ్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా ఇక్కడనే తయారు చేస్తుంటారు. ఈ కంపెనీకి సంబంధించి కూడా 5 నుంచి 10 రియాక్టర్స్ ఉంటుంటాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ రియాక్టర్ ఫెయిల్ అవ్వడం, బ్లాస్ట్ అవ్వడంతో కూడా ఫైర్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఒకవైపు డిజాస్టర్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఉధృత వాతావరణమే చెప్పొచ్చు. అంటే ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఉన్నాయి. వాళ్ళ డెడ్ బాడీస్ అంతా కూడా వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తారు. గాయపడే వాళ్ళందరూ కూడా దాదాపు 20 నుంచి 30 మెంబర్స్ ఉన్నారని కూడా తెలుస్తుంది. సిరాజీ కంపెనీ ఏదైతే సిరాజీ కంపెనీ ఉందో దాదాపు మెయింటెనెన్స్ లేకపోవడం వల్లనే జరిగిందంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. దీనికి సంబంధించిన టెంపరేచర్ ఏదైతే ఉంటుందో ఆ టెంపరేచర్ మెయింటైన్ చేయకపోయినా లేకపోతే హెవీగా అయినా కూడా బ్లాస్ట్లు అవుతూ ఉంటాయి. తాజాగా అసలు ఎందుకు బ్లాస్ట్ అయ్యింది అనేది కూడా తెలియాల్సిన విషయం అనేది చెప్పొచ్చు. మరికొద్దిసేపట్లో ఎంతమంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అధికారులు ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉంటారు, సేఫ్టీ చెకప్స్ జరుగుతూనే ఉంటాయి. ఏంటి రియాక్టర్ పేలుడుకు సంబంధించి ముందుగా గమనించలేకపోయారా? అసలు ఆ పేలుడు గల కారణం ఏంటి? ఓవర్ హీటింగే కారణమైందా? అక్కడ కార్మికులు ఏం చెప్తున్నారు? ఎవరైనా బయటపడ్డారా? బయటపడ్డ వారు ఏం చెప్తున్నారు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఎస్, ఒకసారి మనతో పాటు ఉన్నారు కార్మికులు, మాట్లాడదాము. ఎప్పుడు జరిగింది ఈ బ్లాస్ట్? అయ్యే టైంలో మీరు అక్కడనే ఉన్నారా? మేము లేము మేడం, అక్కడ ఇంటి దగ్గర ఉన్నాము. ఫోన్ వచ్చింది, డైరెక్ట్ గా ఫోన్ వచ్చింది. ఇక్కడ కంపెనీ సూపర్వైజర్ మేము ఇక్కడ మొన్న రీసెంట్ గా ఒక 1 వీక్ అవుతుంది. అంకిత్ కాంట్రాక్ట్ అనమాట. ఇక్కడ ఉండేనా మీరు బ్లాస్ట్ జరిగినప్పుడు? మాది ఇక్కడ లేదు, మాది కాంట్రాక్ట్ పనిచేస్తారు. ఏం జరిగిందంటే అసలు ఏం చెప్తున్నారు? 9 o'clock బెస్ట్ అయింది, ఫోన్ వచ్చింది, మేము వచ్చామంతే. కానీ మా మనిషికి ఎవరు లేరు. సో మేము ఇద్దరికి మా వాళ్ళు ఇద్దరు వెళ్ళారు, మా వాళ్ళు బయటికి వచ్చారు. ఎంతమంది కార్మికులు ఉన్నారు? దాదాపు దీంట్లో 60 ఉంటారు. 60 ఉంటారమ్మా. 60 మంది వరకు ఉంటారు. 60 ఉంటారు. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు ఇప్పటికే? దాదాపు నా లెక్క ప్రకారం అయితే 10 మంది వచ్చిన బయట అవుట్ అంతే. సో మిగతా చనిపోయి ఉంటారు. లోపల చిన్న చిన్న డోర్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎక్కడ డోర్ లేవు రావడానికి కూడా. అది సేఫ్టీ కంపెనీ కాదు, లోపల చిన్న చిన్న డోర్స్ ఉన్నాయి లోపల రావడానికి. అంత ఈజీ లోపల రాలేరు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి? సో బీహార్ వాళ్ళు ఎక్కువ ఉంది. బీహార్, ఒరిస్సా. దాదాపు ఎంతమంది పనిచేస్తూ ఉంటారు ఈ కంపెనీలో? లంచ్ ప్రకారం 60 నుంచి 100 వరకు ఉంటారు. 100 మంది పైన ఉంటారు. ఎంతమంది చనిపోయి ఉండొచ్చు? ఎంతమందికి తీవ్ర గాయాలు? సహజంగా ఒక 20 మంది బయట వచ్చి ఉంటారు. 60-70 వరకు. 60-70 చెప్పలేము. ఇరుక్కుపోయారు 60-70. ఎందుకంటే వాళ్ళు రావడానికి ఏ ఛాన్స్ లేదు. అంటే వాళ్ళ డోర్ చిన్న చిన్నగా ఉన్నాయి కదా, వాళ్ళు బయటికి రాలేదు. ఇప్పటికే ఎంతమందిని రెస్క్యూ చేసి ఉండొచ్చు అధికారులు? చూసాం, లోపల కొంతమంది ఇక్కడ కాలిపోయారు, చూసి వచ్చాను ఇప్పుడే. సజీవ దారుణం మొత్తం కాలిపోయి ఉన్నారు కొంతమంది, చూసి వచ్చాం.